నువ్వు ప్రాపర్ మసిల్స్తో వెయిట్ గెయిన్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నువ్వు మసిల్ గెయిన్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ నీ బాడీ మెకానిజం గురించి క్లియర్గా తెలుసుకోవాలి. మన బాడీ మెకానిజం అనేది ఎలా డిజైన్ అయి ఉంటుందంటే సర్వైవల్ కోసం. సో నువ్వు ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే ఆ కండిషన్లో నువ్వు సర్వైవల్ అయ్యేటట్టు నీ బాడీ డెవలప్ చేసుకుంటుంది. సో నువ్వు మసిల్ గెయిన్ చేయాలి అనుకుంటే నువ్వు నీ మసిల్స్కి లోడ్ అనేది అప్లై చేయాలి. అది ఎలా? జిమ్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా సరే ఫిజికల్ యాక్టివిటీలో నువ్వు ఇన్వాల్వ్ కావచ్చు. సో అప్పుడు నీ బాడీ ఎలా అనుకుంటుందంటే, సరే వీడికి అర్జెంటుగా మసిల్ని బిల్డ్ చేయాలి, లేదా వీడు ఇక్కడ చనిపోతాడు, ఇక్కడ సర్వైవల్ కాలేడు అని నీ బాడీకి సిగ్నల్స్ అందుతాయి. సో అప్పుడు నీ బాడీ నువ్వు ఏదైతే ఎక్స్ట్రా క్యాలరీస్ ఇస్తావో, నీ డైట్ అనేది సర్ప్లస్లో ఉండాలి. సో అప్పుడు నువ్వు ప్రొవైడ్ చేసే ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ని నీ బాడీ నీ మసిల్ బిల్డింగ్ కోసం యూజ్ చేసుకుంటుంది. అదే నువ్వు ఒక కంఫర్ట్ జోన్లో ఉంటే నీ బాడీ ఆ కంఫర్ట్ జోన్ని అడాప్ట్ చేసుకుంటుంది. సో ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ని నీ బాడీకి ఏం చేయాలో తెలీదు. సో అందుకే అప్పుడు నీ బాడీ ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ని ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. సో నువ్వు సీరియస్గా మసిల్ బిల్డింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నీ డైట్ అనేది క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి. అండ్ సెకండ్, నువ్వు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ని ఇవ్వాలి. నువ్వు రెగ్యులర్గా ఉండాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కీ.